శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు బండి సంజయ్కి అందించారు. మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతోనని చెప్పి మీ కష్టాలను తెలివై ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఏదైతే కష్టాలు ఇబ్బందులు ఉన్నారో వారందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో విలసిరాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలిగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంట్ హిందూ సమాజంలో పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారిని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతమైన దేవస్థానం. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. మీరు